అసలు ఫస్ట్ విష్ నేనే చేద్దాం అంటున్నా తెలుసా? అవునా? నీకేమన్నా గిఫ్ట్ ఇద్దామంటే నీకు అవి కూడా నచ్చవు. ఇష్టమే కానీ వద్దులే. సరే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బర్త్డే కదా అని ఎక్కువ తాగేకు, ఓకేనా? ఏ చిచ్చి. సరే బాయ్. బాయ్ జైత్రి. అమ్మయ్య, నెక్స్ట్ ఇయర్ అయినా వీడి బర్త్డే అస్సలు మర్చిపోకూడదు. క్యూట్ గర్ల్. ఇలాంటి కేరింగ్ ఫ్రెండ్ ఉంటే చాలా అసలు. అదేంటి ఇంట్లో పవర్ లేదు కానీ బయటంతా ఉంది. ఓనర్ అంకుల్కి ఒకసారి కాల్ చేద్దాం. హలో హలో అంకుల్, చెప్పమ్మా. అది ఊరంతా కరెంట్ ఉంది కానీ మా ఇంట్లో కరెంట్ లేదు అంకుల్. కేసీఆర్ నీకు నాకు చుట్టం కాదు కదమ్మా, కరెంట్ బిల్లు కట్టకుండా కరెంట్ ఇవ్వడానికి. ఆ, అది మర్చిపోయాను అంకుల్. ప్రతి నెల ఇలాగే అవుతుందమ్మా. లాస్ట్ మంత్ కూడా నేనే కట్టాను. ఈరోజు ఏదో ఒకటి చెప్పే ఇస్తాను కానీ నెక్స్ట్ మంత్ అన్న టైం కట్టేయమ్మా. ఓకే అంకుల్. ఈ మంత్ మాత్రం రేపు కట్టేయమ్మా. రేపటికల్లా కట్టేస్తాను అంకుల్. చా, వా, అనవసరంగా డిలీట్ చేశాను కదా. ఎవర్రా లోపల? చెప్పండి. క్రెడిట్ కార్డ్ బిల్ పాప. ఏం కావాలి? డబ్బులు కావాలి. ఓ షిట్, మర్చిపోయానండి, సారీ. మర్చిపోతే ఎలా? బిల్లు కట్టాలి రేపటికల్లా, లేకపోతే పెనాల్టీ పడుతుంది. పెనాల్టీయా? ఎంత? 4,000. 4,000? 2 రోజుల్లో కట్టకపోతే 40,000 అవుద్ది. షిట్, కట్టేస్తానండి. సరే అయితే ఎప్పటికల్లా కడతా? సాయంత్రం కల్లా కట్టేస్తాను. సరే అయితే. ఓకే అండి. చా, అనవసరంగా 4,000 పెనాల్టీ పడింది. అదేదో ఆ రోజే కట్టేస్తుంటే ఇంత దూరం వచ్చేదే కాదు కదా. వచ్చాను ఈరోజు. జైత్రి, నేను నీకు మొన్నిచ్చిన వర్క్ ఏమైంది? అది అయిపోతుంది సార్. అయిపోతుందా అయిపోయిందా? అయిపోతుంది సార్. అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. సార్ అది స్టార్ట్ చేశారు. జైత్రి, అసలు నీ ప్రాబ్లం ఏంటి? అంటే అందరికీ శాలరీస్ ఇచ్చినట్టే నీకు శాలరీ ఇస్తాం కదా, ఆర్ఎల్స్ నీకు నేనేమైనా ఎక్కువ పని ఇస్తున్నానా? లేదు సార్. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. లేదు సార్. మరేంటి జైత్రి, ఎందుకు డీలే అవుతుంది? అరే అన్నిట్లోనూ బాగా యాక్టివ్గా ఉంటావు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ అన్నీ బాగానే చేస్తావు. మరి వర్క్ ఎందుకు డీలే అవుతుంది? జైత్రి, సార్, పనికి కూడా ప్రియారిటీ ఇవ్వడం నేర్చుకోవాలి మనం. ఓకే, వి జస్ట్ కాంట్ పే సాలరీస్ లైక్ దట్ కదా. ఐ థింక్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. బెటర్ యూ జస్ట్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, యా, యూ మే లీవ్ నౌ. సార్ చెప్పింది కూడా నిజమే. ఏమైంది నాకు? ఎందుకు చేస్తున్నాను ఇలా? ఏ ఉమర్, కంగ్రాచులేషన్స్. For what? ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ కదా. Oh, thank you. ఉమర్, ఒక హెల్ప్ చేయగలుగుతావా? త్వరగా చెప్పు, నాకు వర్క్ ఉంది. అంటే నా వర్క్ ఎప్పుడు డిలే అవుతుంది అండ్ మై లైఫ్ ఇస్ ఆల్సో సో డిసార్గనైజ్డ్. నిన్ను చూస్తే ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అండ్ అంతా చాలా ఆర్గనైజ్డ్ ఉంటుంది. నీలా ఎలా ఉండాలి? నువ్వెందుకు టైం మేనేజ్ చేయలేకపోతున్నావు? బికాస్ యూ ప్రోకాస్టినేట్. ప్రోకాస్టినేషన్ అంటే వర్క్ని డిలే చేయడం. అది పోవాలంటే ఏం చేయాలి? నువ్వు బుక్స్ చదువుతావా? బుక్సా? నేను బాస్ ఇచ్చిన సర్క్యులర్సే చదవను. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను నీకు బుక్ సజెస్ట్ చేస్తాను. రోజు 10 పేజ్ చదువు, నీ టైం నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు. ఏం బుక్ అది? ఈట్ దట్ ఫ్రాగ్. ఈట్ దట్ ఫ్రాగా? కప్పలు ఏమైనా తింటారా? ఇదే మరి. నేను నీకు కిండిల్ ఎడిషన్ షేర్ చేస్తాను, రోజు చదువుకో. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఎలాగైనా ఆ బుక్ అవగొట్టేయాలి. అమ్మయ్య, బట్టలు సర్దేసుకున్నా, రూమ్ అంతా నీట్గా ఉంది, తినేసాను. ఇంకా బుక్ కూడా చదువుకోవడం బాకీ ఉంది.
రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే.